కానీ జనరల్గా అండి ఇప్పుడు మనం ఎవరైతే మనకి బ్రేక్ ఇస్తారో ద ఫస్ట్ మూవీ, ఆ బ్రేక్ ఇచ్చిన వాళ్ళని ఓవర్ ద ఇయర్స్ మనకు ఒకసారి ఒక స్టార్డమ్ రావచ్చు, లేకపోతే మన కెరియర్ సెటిల్ అయిపోవచ్చు, మనం ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిపోవచ్చు. ఆ స్థితికి వచ్చిన తర్వాత మనకు బ్రేక్ ఇచ్చిన వాళ్ళని జనరల్గా మర్చిపోతుంటారు. ఇట్స్ బికమ్ అ వెరీ కామన్ థింగ్. మర్చిపోవడమే కాదు, వాళ్ళని అక్నాలెడ్జ్ కూడా చేయరు. అండ్ దే డోంట్ ఈవెన్ రిమెంబర్ వాట్ దే డిడ్ టు దెమ్. సో ఇలాంటి పరిస్థితి సినారియోస్ అన్ని చోట్ల ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బ్యాడ్ చెడ్డ మనిషి అయ్యి ఉంటాడు, అంతకంటే ఇంకా దానికి చాలామంది చాలా రకాలుగా బ్యాడ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ వాళ్ళు బ్యాడ్ పీపుల్ అవుతారు. అంతేనా? అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే దీనికి కొన్ని అంటే నేను చూసిన కొన్నిటి ఎలా ఉంటాయంటే, అంటే కొంతమంది అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో నేను ఒకసారి ఎవరితో డిస్కషన్ పెడితే, నువ్వు నాకు హెల్ప్ చేసావు, దానివల్ల నాకు కొంత హెల్ప్ అయింది, తర్వాత అంతా నేను చేసుకుంటూ నేను పైకి వెళ్ళాను, నేను నీకు రుణపడి ఉన్నా, థ్యాంక్స్. లేదా మెటీరియలిస్టిక్గా ఏదైనా హెల్ప్ కావాలి అంటే డైరెక్టర్ అనే కాదు, ఎవరైనా ఎక్కడైనా ఎనీథింగ్ మెటీరియలిస్టిక్గా నేను నీకు చేశాను కాబట్టి నువ్వు నాకు ఇచ్చేసి పెట్టు అని అడుగుతారు కొంతమంది. అందులో కూడా బ్యాడ్ పీపుల్ ఉంటారు. నీకు బ్యాడ్ పీపుల్ ఇటే కాదు, అటు సైడ్ కూడా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే నేను నీకు చేశాను కదా, చేసి పెట్టాను. మరి ఒకసారి రెండోసారి ఇంకా లైఫ్ అంతా, లేదంటే కొన్ని పెద్దయో లేదంటే నన్ను ఇబ్బంది పెట్టేవే అవతలోడు అడుగుతున్నాడు అంటే మరి వాడు కూడా బ్యాడ్ పర్సన్ కదా. మరి అతను అలాంటి వాళ్ళని అక్నాలెడ్జ్ చేయకుండా మరి ఏం చేస్తాం, మరి లైఫ్ అంతా చేయలేం కదా. సో దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆన్ బోత్ ఎండ్స్ అండి. బట్ బేసిక్గా ఏంటంటే మనకి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇఫ్ సంబడి హెల్ప్డ్ మీ ఆన్ సంథింగ్, దెన్ వాళ్ళకి రుణపడి ఉండడం అనేది మంచి లక్షణం. అది అవతల వాళ్ళు ఆ రెస్పెక్ట్ని కాపాడుకొని మనం అంటే మనం హెల్ప్ చేసాం కదా మనకు వెనక్కి రావాలి అని అడగకుండా ఉండడం మంచి లక్షణం. సో ఈ రెండు ఉంటే ఇద్దరు బాగుంటారు, లేదంటే ఒకళ్ళు ఇది. తేజ గారు డైరెక్ట్ చేస్తున్న టైంలో మీరు యు వర్ జస్ట్ 17, మీరు ఇంకా కనీసం అప్పటికి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఏమి తెలియదు, ఏమి నేర్చుకున్నారు, అన్ని సెట్స్లోనే నేర్చుకున్నారు. బట్ కొన్ని ఇమోషన్స్ లైక్ ఇట్స్ అ రొమాంటిక్ ఫిలిం అండ్ ఆల్సో ఇట్స్ అ టెర్రరిస్ట్ బేస్డ్ ఫిలిం. అందులో అన్ని ఇమోషన్స్ ఉన్నాయి. ఇట్ ఇస్ యాక్షన్, కొంచెం రొమాన్స్, కొంచెం ఫ్రెండ్షిప్, యూ హ్యావ్ కామెడీ, ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్. ఇన్ని ఇమోషన్స్ని చేస్తున్నప్పుడు వాట్ వాస్ దట్ వన్ ఇన్సిడెంట్, మీకు గుర్తున్న ఇన్సిడెంట్ దట్ ఈ పర్టిక్యులర్ ఇమోషన్ నేను చేయలేకపోయాను, దాంతో తేజ గారు ఇరిటేట్ అయిన మూమెంట్, లేకపోతే అది దానికోసం కొన్ని రోజుల తరబడి షూట్ చేసిన సందర్భం, అలాంటిది ఏమైనా ఉందా సినిమాలో? డెఫినెట్గా ఉందండి. అది సాంగ్ ఒకటి, మనస అని ఒక పాట ఉంటుంది. అది నైట్ 12th డే షూటింగ్. 12th నైట్లో ఒక హార్డ్ స్టెప్ ఏదో ఉంది, అది చేస్తే రావట్లేదు, ఎంత చేసినా రావట్లేదు, ట్రై చేస్తున్నా అంటే ఐ వాజ్ టైర్డ్. సో నాకు తెలియలేదు, నాకేంటంటే షూటు భయం, చెయ్యాలని నేను ఏదో మొత్తం కింద పైన పడి చేస్తున్నా, రావట్లేదు. ఆల్రెడీ చేసిందే సెకండ్ టైం ఏదో అలాంటిది ఏదో స్కీమ్, అంటే చేయకపోవడం కూడా కాదు, అప్పుడు రావట్లేదు. అది చేసింది ఆల్రెడీ మూమెంట్, సెకండ్ షాట్ వేరే ఏదో షాట్కి రావట్లేదు. అవ్వలేదు, హాఫ్ అన్ అవర్ 45 minutes అయిపోయింది, 1 hour అయిపోయింది. ఆయన వచ్చి సరే లైట్స్ ఆఫ్ పక్క తీసుకెళ్ళి, నీకు తెలుసా ఏం జరుగుతుందో అన్నారు. తెలియదండి అన్న. నువ్వు అలసిపోయావు, 12 nights అయింది కదా, నువ్వు ఎప్పుడైనా లైఫ్లో 12 nights మార్నింగ్ 6 దాకా ఉన్నావా? ఎప్పుడు లేను సార్ అండి. అదే జరుగుతుంది, తెలుసుకో, నువ్వు అంటే ఇది అవ్వదు నీకు. నాకు అర్థమైంది ఏంటంటే యూఆర్ గెటింగ్ టూ టైర్డ్. నీకు 17 years అంటే 12 days 13 days నైట్ అంతా ఉండం కదా మామూలుగా, ఎప్పుడో 1 night ఉంటాం. మా అయితే చిన్నప్పుడు ఏముంటుంది, అంత అలవాటు ఉండదు కదా, నిద్ర ఇది ఉంటుంది. సో టైర్డ్గా ఉన్నాం, రేపు షూటింగ్ లేదు, ప్యాకప్ చెప్పేస్తా, క్యాన్సిల్ చేస్తా, రేపు అంతా భోజనం చేసి పడుకొని రెస్ట్ తీసుకొని ఎల్లుండి నుంచి చేద్దామని ఆయన చెప్పారు. సో అప్పుడు నాకు అంటే కొంచెం బాగా భయం వేసింది, అంటే డాన్స్ చేయలేకపోతున్నామా మనం, ఇంత చేసి ఇప్పుడేంటి ఇలా ఉందని చెప్పి నేను కొంచెం అంటే అన్ని థాట్స్ అన్నీ వస్తుంటాయి కదా, భయంతో పాటు కూడిన అది ఇది అన్నీ వస్తుంటే ఆయన వచ్చి చేసి నెక్స్ట్ రోజు హాలిడే ఇచ్చి అప్పటి నుంచి దాన్ని ఇట్ వాస్ టఫ్ సిచ్యువేషన్. మీరు చేసిన ఈ అన్ని సినిమాల్లో, ఇప్పటివరకు చేసిన 37-38 odd సినిమాల్లో ఏ సినిమా నిజంగా మీకు బాగా మనసుకు నచ్చి ఆడని సినిమా ఏంటి?
సినిమా వైజ్గానే పడ్డ కష్టం వల్ల. సినిమా వైజ్గా పడ్డ కష్టం అది కూడా రెండు చెప్పండి. బట్ సినిమా వైజ్గా పలానా సినిమా నాకు యాక్టింగ్ వైజ్గా నేను బ్రహ్మాండంగా చేశాను, అది చాలా హోప్స్ పెట్టుకున్న సినిమా, బట్ ఇట్ డింట్. యాక్టింగ్ వల్ల సినిమాలు ఫ్లాప్ అవ్వాలి. గుడ్ ఆర్ బ్యాడ్ యాక్టింగ్ వల్ల, గుడ్ యాక్టింగ్ వల్ల మంచి సినిమా. దిస్ పర్టికులర్ మూవీ ద స్టోరీ వైజ్ అవ్వచ్చు, కాంటెంట్ వైజ్ అవ్వచ్చు, యూ ఎక్స్పెక్టెడ్ దట్ ఇట్ వుడ్ గో వెల్. సోచానాథ శాంతి రవికిషోర్ గారు 4th ఫిల్మ్ నాది, అది ప్రేమంటే ఇంతే అని రీమేక్ చేసిన సినిమా. ఓకే, పాటలు బాగుంటాయి, మంచి లవ్ స్టోరీ, కామెడీ బాగానే ఉంటుంది, మరి ఆడలేదు. సో అంటే మేబీ ఇట్ వాస్ టూ సటిల్, ఐ డోంట్ నో. అప్పుడు నాకు అంత జడ్జ్మెంట్ లేదు. అదొక సినిమా కొంచెం ఆడుతుందేమో అనుకున్నా, అది ఆడలేదు. అండ్ పైగా అప్పుడులో అప్పుడే కదా 4th 3rd ఫిలింలో ఇది అవ్వలేదు కదా, ఇది అవ్వాలి, ఇది అయితే బాగుండు, ఎందుకంటే ఇది ఫస్ట్దే అయిపోద్ది అనుకునే ఉద్దేశంలో తేజ గారు ఇంత పెద్ద సినిమా తీస్తున్నాడు, ఇంక నెక్స్ట్ మనకి ఇంకా ఆ చైల్డిష్ ఇది ఉంటుంది కదా, అది కొంచెం ఉండింది అప్పుడు. తర్వాత స్లోగా ఆడుతుందా చూద్దాం, ఆడితే లేదంటే చూద్దాం ఆలోచిద్దాం కొంచెం స్టెప్ బ్యాక్ అయింది. బట్ దట్ వాజ్ వన్ ఫిల్మ్ విచ్ ఐ థాట్ ఇట్ విల్ డూ. ఓకే, అయితే మీరు చేసిన సినిమాలన్నిటికీ మీ జడ్జ్మెంట్ రాంగ్ అని మీరు ఒప్పుకుంటారా? చాలా సినిమాలు ఫెయిల్ అవ్వడానికి కారణం అంటే యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ సినిమా. బిగినింగ్లో ఐ డెంట్ అండర్స్టాండ్ మెనీ థింగ్స్. ఐ థాట్ ఇది బాగుంటుంది అని అనుకుని కొన్ని డెసిషన్స్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఒక పాయింట్లో నీకు ఒక 5 ఆఫర్ చేశారు, ఆ 5లో నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, చేయకపోతే చెయ్యొద్దు. సరే చేయలేదు, నెక్స్ట్ ఇంకొక 5 ఆఫర్ వచ్చినాయి ఒక 6 monthsలో, అందులో ఏదైనా చెయ్యాలి, చేయకపోతే చెయ్యొద్దు. సో దేర్ అట్ వన్ పాయింట్ ఇట్ బికేమ్ క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్. సో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేస్తే మళ్ళీ ప్రాబ్లం. సో మధ్యలో ఎక్కడో ఒక రేజర్ ఎడ్జ్లో సరే ఉన్న దాంట్లో దీనికి కొంచెం ఛాన్స్ ఉంది అనేది ఓకే ద బెటర్ ఆఫ్ ద లాట్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇఫ్ యూ సిట్ అండ్ సే నో ఐ డోంట్, ఇఫ్ యూ ఆర్ ఇన్ సక్సెస్, అదే అన్న బేస్ ఉందనుకోండి, అప్పుడు మన జడ్జ్మెంట్ రాంగ్ ఆర్ కరెక్ట్, బికాజ్ ఇది నేను అనుకుంటుంది ఇది చెయ్యండి అని చేసినప్పుడు అది అవ్వలేదు అనుకోండి, 1, 2, 3సారి మనకు అర్థమైపోతుంది. 3సారి నేను జడ్జ్మెంట్ తప్పు, నువ్వు రిలాక్స్ అవ్వు, వేరే ఏమన్నా చేయాలంటే. బట్ నాకు ద రీజన్ ఆఫ్ డూయింగ్ ఫ్యూ ఫిల్మ్స్ ఐ నో వాట్ దే ఆర్ బిఫోర్ ద రిజల్ట్ కేమ్ అవుట్. సో నాకు ఆ శానిటీ ఉంది ఇప్పుడు, ఎందుకంటే అన్నీ ఆడితే అనుకుని మీరు అన్నట్టు నీ జడ్జిమెంట్ తప్పైనా రియలైజ్ అవ్వకుండా లేదు కరెక్ట్ అని వెళ్ళాను అనుకోండి, ఈ టైంకి నా మెంటల్ స్టేటస్ ఎలా ఉండాలి? చాలా బ్యాడ్గా ఉంటుంది ఎవరికైనా, అంటే అంతే కదా మరి. సో నాకు ఏంటంటే ఒక చిన్న ఇది, నాకు అంత చాయిస్ రాలేదు ఇప్పుడు, ప్లస్ నేను అంత కాన్ఫిడెంట్గా ఇది ఆడుతుంది, ఇది నేను చెప్తున్నాను ఇది చెయ్యండి అని చెప్పి చేసి ఫ్లాప్ అయినవి తక్కువ. బట్ ఇది అంతగా ఆడకపోవచ్చు, బట్ నువ్వు ఈ సినిమాలోంచి ఏం వస్తుంది నీకంటే, సరే ఒక తెలిసిన హీరోయిన్ ఉందో ప్రమోషన్ చేస్తారు, దిల్ విల్ బీ ఎ ఫిల్మ్, ఇట్ విల్ బీ రిలీజ్, ఇట్ కమ్ ఆన్ టీవీ, ఇట్ మైట్ నాట్ బీ ఎ సూపర్ హిట్, మేబీ ఇట్ విల్ బికమ్ అన్ యావరేజ్ ఫిల్మ్, మేబీ ఇట్ విల్ బికమ్ అబవ్ యావరేజ్ ఫిల్మ్ అనే హోప్తో చేసిన సినిమాలు అంటే చాలా. బికాజ్ ఐ నెవర్ హ్యాడ్ దట్ వన్ హిట్ దట్ ఇది వద్దండి చేద్దామని చెప్పే అథారిటీ లేదు నాకు. సో దానివల్ల కొంత నా మైండ్లో బ్యాలెన్స్ ఉంది ఇంకా, ఎందుకంటే తెలిసే చేసాము చాలా, ఎందుకంటే చేయాలి కాబట్టి అనే పాయింట్లో